వేరే లెవెల్ ఉంది బ్రో సినిమా. మెంటల్ కోరంటే ఉంది బ్రో సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు బ్రో. ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్. కల్కి సినిమా పెద్ద రాడ్డు, అన్నానికి పగులుతుంది ఫ్రాడ్. మామూలుగా అంటే మామూలుగా లేదు బ్రో. ఆ ఎలివేషన్స్, ఆ విఎఫ్ఎక్స్ బ్రో ఏమన్నా ఉన్నా బ్రో. మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి మా ప్రభాస్ అన్ననే రాజు. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఆ బ్రహ్మానందం యాక్టింగ్, ఆ కామెడీ లెవెల్, ఆ లాస్ట్ క్లైమాక్స్, ఆర్జీవి, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రభాస్ అన్నకు అండ. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. ఆ క్లైమాక్స్, ఆ ప్రతి ఒక్క సీన్ చూస్తుంటే మెంటల్ ఒక్కేసేసి అరే బాబా ఎందుకు భయ్యా 500 కాదు భయ్యా 5,000 పెట్టే తక్కువ అనిపించింది భయ్యా సినిమా చూసినాక. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. ఒక్కొక్క సీన్ లో గూప్స్ బంప్స్ వస్తున్నాయి. 30 నిమిషాల తర్వాత మా ప్రభాస్ అన్న వస్తే 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంది భయ్యా సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇంకో ఇక చెప్తున్నా అంటే మామూలుగా అంటే మామూలుగా లేదు. వేరే లెవెల్ ఉంది. ఇలాంటి వాళ్ళు చెప్తారు, కొంతమంది ఏమవుతారో ఇంకో సినిమా బాగాలేదు అది అనుకో అన్నా చెప్తున్నా అన్న మామూలుగా ఒక్కటే మాట ఒకటే లాస్ట్ మాట. మా బావ పేరు జాఫర్. ఈ సినిమా తర్వాత మా ప్రభాస్ అన్నకు వస్తుంది 4,000 కోట్ల సినిమా ఆఫర్. వేరే లెవెల్ ప్రభాస్ సినిమా మాత్రం ఇచ్చి పడేసిన తుమ్ము లేపేసిన. There is a key, the movie name is Kalki. అర్థమైందా? If there is a key, the movie name is Kalki. మూవీ చూడడం జరిగింది. వెరీ నైస్ మూవీ అండి. నేను స్టార్టింగ్ నుంచి నెగిటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా, కానీ నెగిటివ్ లో సినిమా తీలా కాబట్టి నెగిటివ్ నాకు దొరకలేదు. దెర్ ఈస్ అ పాజిటివ్ మూవీ. మళ్ళీ ప్రభాస్ గారిని ఒక 10 ఏళ్ళు తొక్కుతారు అనమాట సినిమాలో. ఆ కెమెరాలో ఒకటి ఉంటుంది. నేను చెప్పే రివ్యూ 99% అబద్ధం కావచ్చు, అర్థమైందా? 99% అబద్ధం కావచ్చు, కానీ సినిమా 100కి 101% హిట్ సినిమా, అర్థమైందా? 1,500 CR ఈజీగా కలెక్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ని ఎవడన్నా వాడాడు అనంటే దెర్ ఈస్ ఓన్లీ వన్, ద డైరెక్టర్ ఆఫ్ కల్కి. సో నాకు తెలిసి ఒకవేళ ప్రభాస్ గారు ఇంకా ఇలా దాంట్లో ప్రభాస్ గారిని 3 రోజులు చూపించడం జరిగింది. బట్ అన్ని చెప్తే మళ్ళీ సినిమా పైన ఉన్నటువంటి హైప్ వెళ్ళిపోతుంది. సో ఐఎమ్ నాట్ టెలింగ్. బట్ ఓవరాల్ గా ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన, కష్టపడి మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన సినిమాలో ప్రభాస్ గారికి కాలు ఇరుకొని పోతుంది, కానీ ఆ కాలు ఎట్లా తీసుకున్నాడు అనేది తెలియదు. కానీ ఇంకో విషయం అండి, 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడాడు అనంటే నాగాశ్విన్. మూవీ మనం ఇంకా ఈ నాగాశ్విన్ పెట్టుకొని హాలీవుడ్ మూవీ కూడా తీయచ్చు. ఏది మ్యాడ్ మ్యాక్స్ కానీ, స్టార్ వార్స్ కానీ, ఇంకేమైనా యూనివర్సల్ మూవీ తీయచ్చు. ఎక్కడ కూడా సీజే అరే ఈ విధంగా మన తప్పు పట్టడానికి అనేటువంటిది ఎక్కడ లేదు. నా దరిద్రం ఏంటంటే చిన్న స్క్రీన్ లో చూడడం నా ఊడాలోది. ఆ చిన్న స్క్రీన్ లో ముఠ ఇంత కనబడుతున్నాయి, అది నా బ్యాక్గ్రౌండ్. పెద్ద స్క్రీన్ లో చూడండి, సినిమా సూపర్ గా ఇంకా సూపర్ గా ఉంటుంది మీకు. అరే చెప్తున్నా కదా, బాహుబలికి అమ్మ మొగుళ్ళ తయారైనాడు మరో జూనియర్ రాజమౌళి, అర్థమైందా? సినిమా అట్లా ఉంది అని చెప్తున్నా. డైరెక్టర్ డివేట్ అవ్వకుండా మనకి ముందే సైన్స్ ఫిక్షన్ అని. సో ఇటువంటి మేము మన ఎక్స్పెక్టేషన్ ఎటువంటి ఒక రేంజ్ లో ఊహించుకున్నాం. సైన్స్ ఫిక్షన్ అంటే ఒక యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎలిమెంట్స్ కానీ, ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ కాకుండా ఇక్కడ మైథాలజీ కనిపెట్టి అండ్ చావులేని అశ్వత్థామ క్యారెక్టర్ యూటిలైజ్ చేసుకోవడం, మహాభారత రిఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి మనకి. అండ్ క్లైమాక్స్ అయితే మాత్రం ఎన్నిసార్లు చెప్పుకున్నాం. సినిమా 3 ఇంకో 4 గంటలు పెట్టినా సరే సినిమా 10 నిమిషాలు క్లైమాక్స్ కోసం 40 సార్లు చూసిన తప్పలేదు. ఆ క్లైమాక్స్ ఆ రేంజ్ లో పెట్టేది. ప్రాపర్ గా సింక్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే మనకి టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పుడు 2800 అంటే ఇంకా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. సో అప్పుడు డెవలప్ అయినప్పుడు ఈ మిథాలజీ కాన్సెప్ట్ ఆ టెక్నాలజీ కనెక్ట్ చేయడం అనేది అసలు చాలా అంటే చాలా ఐడియా. అసలు ముందు కల్కి అనేది సినిమా గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100కి 100 మార్కులు ఇవ్వాల్సిన నాగాశ్విన్ లేకపోతే కల్కి లేనే లేదు. ముందు నాగాశ్విన్కి ఎంత పొగినా తక్కువ నాగాశ్విన్. ఆ తర్వాత ఇంకెవరిని పొడాలన్నా సరే ఫస్ట్ నాగాశ్విన్ పొడినది పొడాలి. చాలా తక్కువ లేదు అంటే చెప్తా మీకు, ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ అంటున్నా. సో ఇంట్రొడక్షన్ అన్నప్పుడు అసలు ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో స్టోరీ వైజ్కి వెళ్తుంటే ప్రభాస్ అంటే కొన్ని సీన్లో ప్రభాస్ కనిపించడు, అంటే స్టోరీ డీవియేట్ అవుతుంది. మీకు కంప్లీట్ గా స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెయిన్ చేయలేడు. సో ఏంటంటే తక్కువ క్యారెక్టర్ ఉంటే ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలి. 3 hours లో ప్రభాస్ తక్కువ క్యారెక్టర్ ఉందంటే మీరు ఊహించుకోవచ్చు అంటే ఇంకా ఎంతో ఇంపార్టెన్స్ క్యారెక్టర్ ఇంకా ఎన్ని ఉన్నాయని, ఎంత పెద్ద స్టోరీ ఉందనేది మీరు ఊహించుకోవచ్చు. సో కంప్లీట్ స్క్రీన్ ప్లే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. అండ్ క్లైమాక్స్ అనేది ఒక కంప్లీట్ ట్విస్ట్. ఆ స్పాయిలర్ అనేది ఎవ్వరు ఎక్కడ ఇవ్వకపోతే కనుక చాలా మంచిది. షుగర్ స్పాయిలర్ ఇచ్చేసే వాళ్ళు ఇవ్వకుండా, వాళ్ళు ఇచ్చినా మీరు టెలికాస్ట్ చేయకండి. ఎందుకంటే ఆ ఎంగేజ్మెంట్ అనేది వస్తుంది. బట్
ఫస్ట్ స్పాయిలర్ లేకుండా చూసిన ఎంగేజ్మెంట్ ఏదైతే అంటే మనకి ఊపే వస్తుందో అది వేరే లెవెల్ ఉంటుంది. అది స్పాయిలర్స్ అనేది ఎక్కడ రివీల్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కి మూవీ ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. ఆ కల్కి అంటే రాజశేఖర్ కల్కి కాదు, కల్కి 2898 మన ప్రభాస్ గారిది, అమితాబ్ బచ్చన్ గారిది. మూవీ గురించి చెప్పాలంటే ఇప్పుడు సీరియస్ గా చెప్తాను, జెన్యున్ గా చెప్తాను. ఫస్ట్ హాఫ్ వచ్చేసి బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉందన్నమాట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుంది. ప్రభాస్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారికి వాళ్ళిద్దరి మధ్య ఫైట్స్ అన్నమాట, యాక్షన్ సీక్వెన్సెస్. అంటే అశ్వత్థామ వర్సెస్ భైరవ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేనైతే ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ లెవెల్లో ఫైట్ చూడటం అయితే నేను ఇదే ఫస్ట్ టైము. అండ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఓకే, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ అది మనకు ట్రైలర్లో తెలిసిందేదే. ప్రభాస్ గారిని కూడా ఏంటంటే ఒక మహాభారతంలో క్యారెక్టర్ కి కనెక్ట్ చేస్తారనమాట. సో సీరియస్ లా క్లైమాక్స్ ట్విస్ట్ కూడా నిజంగా అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ కోసం ఇంకోసారి కూడా మనం రావచ్చు. సో ఏంటంటే ఇప్పుడు చాలా మంది మైథాలజీ అంటూ ఉంటారు. ఒక్క విషయం మీ మీడియా సందర్భంగా చెప్పాలనుకుంటాను. చాలా మంది మహాభారతము, రామాయణము ఇవన్నీ మైథాలజీ అంటూ ఉంటారు. మైథాలజీ కాదు, హిస్టరీ, మన చరిత్ర అనమాట. అది మన పురాణాలు అనేది కానీ మన చరిత్ర అనేది బెటరు. సో మన హిస్టరీని, మన చరిత్రని, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ని, ఆ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ని మూడింటిని కలిపి తీసిండే మూవీ ఇది. మనకు ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంటుంది, నేనేం కాదని చెప్పడం లేదు. అక్కడక్కడ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది. బట్ ఓవరాల్గా సెకండ్ హాఫ్ కావచ్చు, మూవీ బయటకు వచ్చిన తర్వాత మనకు మంచి మూవీ చూస్తామనే ఫీల్ వస్తుంది. అండ్ ఈగలే వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఎందుకంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో కమల్ హాసన్ గారికి పెద్ద స్కోప్ లేదనమాట ఈ ఫస్ట్ పార్ట్ లో వచ్చేసి. సో సెకండ్ పార్ట్ లో ఆయనే వస్తాడు కాబట్టి డెఫినెట్లీ కమల్ హాసన్ గారికి ఇంకా స్కోప్ ఉంటుందని నాకు అర్థమైంది. అండ్ బట్ ఈ మూవీలో అవుట్ అండ్ అవుట్ ఇది అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ మూవీ బ్రో. ఒక్కరే కాదు, ప్రభాస్ ఒక్కరే కాదనమాట హీరో. అమితాబ్ బచ్చన్ గారు కూడా కొన్ని సీన్స్ లో ప్రభాస్ డామినేట్ చేయడం జరిగింది. సో ఇద్దరి మూవీ ఇది మంచి మూవీ. మైనస్ పాయింట్స్ అంటే అయ్యా డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఓల్డ్ బిల్డింగ్ ఓకే చూపించినారనమాట. ఇక్కడ రెబల్స్ కావచ్చు, లేకపోతే అక్కడ కాంప్లెక్స్ కావచ్చు, ఇంకొంచెం మనకు ఇంకా చూపించినట్టే బాగా ఉండేదని మనకు అర్థమైంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రభాస్ గారికి ఇంకొంచెం స్కోప్ పెంచింటే బాగుండేది. అక్కడక్కడ స్లో పేస్ నరేషన్, ఈ సీన్ అవసరం లేకుండా బెటర్ సీన్ పెట్టింటే బాగుండేది కదా. ఇలా చిన్న చిన్నవి అనిపిస్తూ ఉంటాయి. ఏ మూవీ మనం ఎత్తుకున్నా ఖచ్చితంగా మైనర్ ఫ్లాస్ ఉంటాయి అనమాట. బట్ మనకు ఆ మైనర్ ఫ్లాస్ కాదు, మనకు ఓవరాల్ గా వచ్చిండే ఫీల్ కావచ్చు, మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అనేది కావచ్చు. సో 3 hours మూవీలో నేనైతే మోర్ దాన్ 2.5 hours ఎంజాయ్ చేస్తాను. సో మంచి మూవీ. యా మీకందరికి తెలియని ఒక సర్ప్రైజ్ ఇది కల్కి. మీకు ఒక యూనివర్స్, కల్కి అనే సినిమా ఒక యూనివర్స్. పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా ఉండొచ్చు. ఎందుకంటే కల్కి ఇస్ ద బిగ్ ఎండింగ్ కార్డ్ లో కల్కి దిస్ ఇస్ ద బిగిన్ ఓన్లీ, దిస్ యూనివర్స్ విల్ బి కంటిన్యూస్ అని ఇచ్చారు. అప్పుడైతే అందరూ జై కేతనం ఎగరవేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే దిస్ ఈస్ ద మాస్టర్ పీస్ ఆఫ్ ఇండియన్ ఐకాన్. 4:45 సినిమాకి దేవి థియేటర్ బ్లాస్టింగ్ జరిగితే ఇక్కడ వినిపించలేదా? అదే హాలీవుడ్ సినిమా బ్లాస్ట్ అయితే ఐమాక్స్ లో వినిపించింది, ఐమాక్స్ లో బ్లాస్ట్ అయితే ప్రపంచానికి అవును సార్. ఇండియన్ స్క్రీన్ హాలీవుడ్ లెక్క ఉంది. బట్ ఆబ్వియస్లీ మన ఇండియన్ పురాణాలు అవన్నీ వాడారు కదా. సో యూ విల్ కనెక్ట్ టు ద స్టోరీ. కమల్ హాసన్ సైఫై డిస్టోపియన్ ఏమంటారు ఇప్పుడు, ఫ్యూచరిస్టిక్ మూవీగా ఉంది. సో అదే జానర్. సో మైథాలజీ అండ్ సైఫై రెండు కలిపి ఆ జానర్. ఆబ్వియస్లీ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఆబ్వియస్లీ అశ్వత్థామ చాలా మందికి తెలియదు, బట్ బేసికలీ అశ్వత్థామ క్యారెక్టర్. అమితాబ్ బచ్చన్ బిల్డప్ చాలా అంటే చాలా బాగుంది. సో స్పాయిలర్స్ ఇవ్వకూడదు, బట్ చాలా మందిది స్పెషల్ అపీరెన్స్ ఉంది. సో నేను స్పాయిలర్స్ ఇవ్వను. బట్ ఆబ్వియస్లీ ప్రతిసారి స్పెషల్ అపీరెన్స్ వచ్చినప్పుడు చాలా స్టార్స్ ఉన్నారు. ఆబ్వియస్లీ క్రౌడ్ గోస్ క్రేజీ. సో విఎఫ్ఎక్స్ అంటే అల్టిమేట్. ఇలాంటి విఎఫ్ఎక్స్ ఐ డోంట్ థింక్ వీ హావ్ సీన్. ఒక మ్యాడ్ మ్యాక్స్ లెవెల్లో ఉంది. మ్యాడ్ మ్యాక్స్, డ్యూన్, నేను డ్యూన్ చూడలేదు, బట్ మ్యాడ్ మ్యాక్స్ ఎనీ హాలీవుడ్ మూవీ కంపేర్ చేసుకోండి అల్టిమేట్ ఉంది. అటువంటి కొన్ని ప్లేసుల్లో యూ కెన్ ఫీల్, బట్ వేరే అంటే వేరే లెవెల్ ఉంది. బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తా అంటే ఇప్పుడు చెప్పలేను. సెకండ్ హాఫ్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సెకండ్ హాఫ్. There is a key, the movie name is Kalki. అర్థమైందా? If there is a key, the movie name is Kalki. మూవీ చూడడం జరిగింది. వెరీ నైస్ మూవీ అండి. నేను స్టార్టింగ్ నుంచి నెగిటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా.
కానీ నెగిటివ్ లో సినిమా తీలా కాబట్టి నెగిటివ్ నాకు దొరకలేదు. దెర్ ఈస్ అ పాజిటివ్ మూవీ. మళ్ళీ ప్రభాస్ గారిని ఒక 10 ఏళ్ళు తొక్కుతారు అనమాట సినిమాలో. ఆ కెమెరాలో ఒకటి ఉంటుంది. నేను చెప్పే రివ్యూ 99% అబద్ధం కావచ్చు, అర్థమైందా? 99% అబద్ధం కావచ్చు, కానీ సినిమా 100% హిట్ సినిమా, అర్థమైందా? 1500 CR ఈజీగా కలెక్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ని ఎవడన్నా వాడాడు అని అంటే దెర్ ఈస్ ఓన్లీ వన్, ద డైరెక్టర్ ఆఫ్ కల్కి. సో నాకు తెలిసి ఒకవేళ ప్రభాస్ గారు ఇంకా ఎలా దాంట్లో ప్రభాస్ గారిని 3 రోజులు చూపించడం జరిగింది. బట్ అన్ని చెప్తే మళ్ళీ సినిమా పైన ఉన్నటువంటి హైప్ వెళ్ళిపోతుంది. సో ఐఎమ్ నాట్ టెలింగ్. బట్ ఓవరాల్ గా ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన, కష్టపడి మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన సినిమాలో ప్రభాస్ గారికి కాలు ఇరుకొని పోతుంది. కానీ ఆ కాలు ఎట్లా తీసుకున్నాడనేది తెలీదు. కానీ ఇంకో విషయం అండి, 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడాడు అని అంటే నాగార్జున. మూవీ మనం ఇంకా ఈ నాగార్జున్ని పెట్టుకొని హాలీవుడ్ మూవీ కూడా తీయచ్చు. ఏది మ్యాడ్ మ్యాక్స్ కానీ, స్టార్ వార్స్ కానీ, ఇంకేమైనా యూనివర్సల్ మూవీ తీయచ్చు. ఎక్కడ కూడా సీజే అరే ఈ విధంగా మన తప్పు పట్టడానికి అనేటువంటిది ఎక్కడ లేదు. నా దరిద్రం ఏంటంటే చిన్న స్క్రీన్ లో చూడడం నా ఊడాలోది. ఆ చిన్న స్క్రీన్ లో కూడా ఇంత కనబడుతున్నాయి. అది నా బ్యాక్గ్రౌండ్. పెద్ద స్క్రీన్ లో చూడండి, సినిమా సూపర్ గా ఇంకా సూపర్ గా ఉంటుంది మీకు. అరే చెప్తున్నా కదా, బాహుబలికి అమ్మ మొగుళ్ళ తయారైనాడు మరో జూనియర్ రాజమౌళి, అర్థమైందా? సినిమా అట్లా ఉంది అని చెప్తున్నా. డైరెక్టర్ బట్టలు ఐరన్ మ్యాన్ కల్కి సినిమాటిక్ రివర్స్. కల్కి సినిమాటిక్ వేరే లెవెల్. ఈజీగా 300 250 300 వస్తాను. గ్రాఫిక్స్ ఆ గ్రాఫిక్స్ కోసమే కదన్నా అసలు. ఆ గ్రాఫిక్స్ చూసి మీరే పర్సన్ లేదు. ఆదిపురుష్ కి అమ్మ మొగుడు, ఆదిపురుష్ ఓ కప్పు మైలో అంతే. క్లైమాక్స్ లో వేరే లెవెల్. ఆ క్లైమాక్స్ కోసం ఎన్నిసార్లు అయినా తప్పలేదు. కమల్ హాసన్ నెక్స్ట్ ఉంది. ప్రజెంట్ ఏం లేదన్నా, ఉన్న వరకు అయితే మొత్తం అమితాబ్ బచ్చన్ ప్రభాస్ మొత్తం. క్లైమాక్స్ గురించి ఒక మాట చెప్పాలంటే చెప్తారు. క్లైమాక్స్ లో ఒక మాటలు చెప్పాలంటే ఇంతవరకు చూసిన సినిమాలో ఏ మంచి క్లైమాక్స్ ఏది చూసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే వేరే యాక్టింగ్ ఎలా ఉంది? కమల్ హాసన్ అర్థంగా అతను అయితే సైలెంట్ వచ్చి వైలెంట్ అయితే బాగుంది. ఉన్నారు. విజయ్ దేవరకొండ చూపించినప్పుడు ఉంది, అది ఒక రేంజ్ ఉంది. కానీ నా ప్రభాస్ వచ్చినప్పుడు ఉంది ఒక రేంజ్. లవ్ యూ నా ప్రభాస్, లవ్ యూ అది కూడా బాగుంది. చాలా బాగుంది వీడియో. ఇది మాత్రం చిరంజీవి అనిపించిపోతుంది. సూపర్ ఈ సినిమా చూసి చూడ సినిమా చూసా అందరినీ లేపున్నాడు అసలు. చూడు ఇంకా మస్తు ఉంటుంది మూవీ అయితే. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ అన్న. ఎక్స్పెక్ట్ చేయరు అసలు. ప్రభాస్ ఇదా ఈ క్యారెక్టర్ ప్రభాస్ అని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. మీరు అందరు ఏదో ప్రభాస్ కమల్ హాసన్ ని కొంచెం ఒక 10 minutes ఉంటాడు, కానీ క్లైమాక్స్ మొత్తం కమల్ హాసన్ లాస్ట్ లో లాస్ట్ లో ఓవర్లాప్ చేసేస్తాడు అందరినీ. ఇక ప్రభాస్ మొత్తం షాక్ అయిపోతారు ఫ్యాన్స్ లాస్ట్. ఒక చరిత్ర సృష్టించిందంటే ఒక రాజమౌళి. ఒక తెలుగు సినిమా వరల్డ్ గా చూపించిందంటే పునాది వేసిన రాజమౌళి. తర్వాత నాగేశ్వరి ప్రయత్నం చేసిండు, సక్సెస్ అయింది. ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్ ఒక రాజమౌళి. ఎందుకంటే ఒక తెలుగు సినిమా యాక్టర్స్ ఒక హిందీ టాలీవుడ్ లో చూపిస్తున్నట్టే మాటలు కాదు, ఒక వరల్డ్ లో చూపిస్తున్నట్టే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా నీకు ఎక్కడ కూడా బోర్ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా సినిమా సూపర్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఇచ్చి పడేసిండు. ప్రతి యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ ఫైట్ కానీ ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఉంటుంది అమితాబ్ బచ్చన్ తో, మన ప్రభాస్ అంతో
ఫైట్స్ మాత్రం సూపర్ ఉన్నాయి అంటే ఏ సినిమా నీకు బోర్ కొట్టది. సూపర్ సూపర్ సూపర్. ఇలాంటి సినిమా మళ్ళీ తీయాలని మనసులో కోరుకున్నా. బ్లాక్ బస్టర్ చెప్తాను. విజయ్ కూడా హ్యాట్సాప్ చెప్పాలి. ప్రభాస్ అన్న కెరియర్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అర్థమవుతుంది అంటే కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు. నాకు కూడా అర్థం కాలేదు. నేను డిగ్రీ చేసిన ఫ్లాప్ అనట్లే. సాఫ్ట్వేర్ లకు ఎక్కువ అర్థమవుతుంది. సాఫ్ట్వేర్ లకు ఎక్కువ అర్థమవుతుంది. నేను ఫ్లాప్ అనట్లే, బాగలేదు అనట్లే. కనిపిస్తుంది కానీ వినిపిస్తలే. కనిపిస్తుంది కానీ వినిపిస్తలే. మరి ఎవరి లోపల బాగుందా సినిమా? బాగుంది. అలా అలా లైట్ లో పెట్టకండి అన్న. బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆసమ్ క్రేజీ మూవీ కానీ ఏదైనా అన్ని డివోషనల్ ప్లస్ ఫైటింగ్ ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. విజువల్స్ కానీ ఆ క్రియేషన్ ఆఫ్ మూవీ క్రేజీగా ఉంది. ఫైట్ అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు చూడాలి ఎలా ఉందో. బట్ అట్లీస్ట్ ఒక 10 minutes ఆఫ్ సీన్ అన్న క్రేజీ. డెఫినెట్లీ రీచ్ టు దాట్. బట్ బాహుబలిని రీచ్ చేయలేరు. కల్కి ఈజ్ డిఫరెంట్ టైప్ లెవెల్. అది చూడాలి. అది నెక్స్ట్ చరిత్ర అనుకోవాలి. ఇంకా కల్కి అన్న కనిపించేది 1 నిమిషం అయినా ఇరగొట్టేశాడు. చాలా ఎక్సలెంట్, చాలా బాగుందన్న. క్లైమాక్స్ కానీ ట్విస్ట్లు కానీ అన్ని మంచిగా బాగుందండి. పార్ట్ 2 అండ్ పార్ట్ 3. ఫస్ట్ హాఫ్ ఇంట్రొడక్షన్ కి మాత్రమే టైం తీసుకున్న డైరెక్టర్. సెకండ్ హాఫ్ లో బాగుంటుంది స్టోరీ. ఇంట్రొడక్షన్ బాగుంది. కాంప్లెక్స్ గురించి, శంబాల గురించి, కాశీ గురించి బాగా వివరించారు ఫస్ట్ హాఫ్ లో. ప్రభాస్ ఎంట్రీ బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో ఉంటాయి అమితాబ్ బచ్చన్, ప్రభాస్ మధ్యలో ఓన్లీ ఎంట్రన్స్ కే పోయింది. అన్ని ఎంట్రన్స్ విజయ్ దేవరకొండ, సారీ దుల్కర్ సల్మాన్ ఎంట్రన్స్ కి, విజయ్, దీపిక అన్ని బాగున్నాయి. ప్రభాస్ ఈస్ లైక్ మిర్చి సినిమాలో ప్రభాస్ లో ఉన్నాడు. కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ చూడాలి. కల్కి మూవీ చూడడం జరిగింది. సూపర్ సూపర్. సూపర్ ఉంది బ్రో. 1000 వాట్స్ పక్కా. సూపర్ సూపర్. అయితే టూ గుడ్ అండి. ప్రభాస్ అది లైక్ టాప్ 3 మూవీస్ అన్నట్టు. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. అండ్ అందర్ క్యారెక్టర్స్ లైక్ ఆచితూచి నాగశ్విన్ మీద ఎంత మంచి రాసి అంత మంచి రాసింది అన్నట్టు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ దాని తగ్గట్టు లైక్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసారు. ఎవరెవరు లైక్ కమల్ హాసన్ గారు అయితే అదరగొట్టారు. మనకు గూస్ బంప్స్ వస్తాయి అన్నట్టు. అండ్ భయం కూడా అవుతుంది. అంత బాగా చేసిండు. అండ్ అమితాబ్ బచ్చన్ గారు అయితే టోటల్ మూవీని ఆయననే నాకు అనిపించింది లైక్ ప్రభాస్ గారిని కూడా మించింది యాక్టింగ్ లో అని. ఎందుకంటే ప్రభాస్ గారి లైక్ చాలా తక్కువ స్క్రీన్ టైం ఉన్నది.
అది ఎక్స్పెక్ట్ బాహుబలి చేయొచ్చు. రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అంటారా ఈ సినిమా? చేయొచ్చండి. అది మన చేతులు ఉండదు కదా, కానీ ఎందుకంటే అందులో లైక్ ఇండియన్ ఇది మన ఏంది బాలీవుడ్ కానీ కాలీవుడ్ కానీ అక్కడ నుంచి అందరు యాక్టర్స్ ఉన్నారు కదా, మొత్తం ఓవరాల్ ఇండియన్ యాక్టర్స్ ఉన్నారు అన్నట్టు. నాగేశ్వర బాగా హ్యాండిల్ చేశాడు ఆ సినిమాని. చాలా బాగా హ్యాండిల్ చేసింది. లైక్ One word about Kalki. Fabulous. Fabulous. Yes. Was it worthable for 500 rupees ticket? Yes, absolutely. It is worth watching such a record-breaking movie in the theaters, because I mean it's the costliest movie made so far, and I think it was very beautifully made and very well done. Why should Indians watch Kalki? Indians should watch Kalki because it also connects you to your mythology. You get a flavor of certain excerpts from the Mahabharata, and you're connecting it to the present day times, and beautifully portrayed by such brilliant actors. That's one reason why Indians should watch this. Was there any relatability of MCU and DC movies? Marvel and DC movies? Not really, but I think you have the Marvel universe, you have the different universes. I think this is a universe by its own which has to be promoted more worldwide. ఛత్రపతి సినిమా వచ్చిన కానీ ప్రభాస్ లాస్ట్ లో బాహుబలి మూవీ బాగుందని రావడం అంటే కొన్ని పెట్టి 2 కూడా చెప్పేవాడు. ప్రభాస్ అంటే క్రికెట్ కూడా చూసుకో, ఒక్క చేస్తా ఇంకో క్రికెట్ కూడా చూసుకో. ప్రభాస్ అంటే పిచ్చాను నాకు, ఓన్లీ ప్రభాస్ చూడడానికి వెళ్తాను నేను. జస్ట్ ఇప్పుడే Kalki.